లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. మళ్ళీ డిలీట్ చేసేసి వీళ్ళిద్దరు ఫోటో పెట్టి అవునా అక్క నిజమేనా వీళ్ళ రిలేషన్ అంటే అవునా ఏమన్నా బయట చెప్పు మెసేజ్ చేసింది 7:30. నాతో రోజు మాట్లాడుతుందండి, కానీ నాకు ఏ విషయాలు చెప్పలేదండి. నిన్న నైట్ కూడా మాట్లాడింది. మేము అడిగే అవకాశం ఇవ్వలేదండి, వాళ్ళే చెప్పారు మీరు నాకు ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ పిల్లని పెళ్లి చేసుకోవడానికి, నాకు ఇంత ఇస్తే నేను పెళ్లి చేసుకుంటాను. చేసుకుందామన్న థాట్లోనే ఉన్నారు. అమ్మాయి 5 years నుంచి కంటిన్యూగా ఒక అబ్బాయిని ఇష్టపడి తనతోనే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అంటే వాళ్ళిద్దరికి ఇష్టం లేకుండా అయితే ఉండదు. ఉంటామండి. మీరు పెళ్ళి అవుతారండి? సో ఏంటమ్మా ఏంటి అంటే మరి గతంలో ఎందుకు డివోర్స్ అయింది, తర్వాత ఎప్పుడు డివోర్స్ అంటేనండి వాళ్ళు ఫస్ట్ వాళ్ళది లవ్ మ్యారేజ్ అండి. తర్వాత వాళ్ళకి కొంచెం గొడవలు వచ్చేసి ఆ అబ్బాయి ఒక్కడే, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఏమీ లేదు. మేము బంగారం అవన్నీ పెట్టాం, వాళ్ళు అమ్మేసుకున్నారు, కొట్టారు, ఇవన్నీ చికా చేశారండి. నాకు ఇలాంటి అబ్బాయి ఇంకా అవసరం లేదని డివోర్స్ అయిపోయాక కూడా ఒక 2 సంవత్సరాల దాకా మాకు తెలియదండి. 3వ సంవత్సరం అలా తెలిసింది, నోటీస్ వస్తే ఇంటికి ఇట్లా అయింది వాళ్ళు అని. ఆ తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ అబ్బాయి తోటి పరిచయం అయిందన్న సంగతి కూడా ఈ మధ్య తెలిసిందండి మాకు. అంటే ఈ మధ్య అంటే ఇట్లా చనిపోకముందు అంటే చనిపోయేటప్పుడు మా బాబు చెప్పాడండి. సారీ అమ్మా అని చెప్పేసి లాస్ట్ వచ్చేవారు నాతో రోజు మాట్లాడుతుందండి, కానీ నాకు ఏ విషయాలు చెప్పలేదండి. నిన్న నైట్ కూడా మాట్లాడింది, కానీ నాకు అన్నయ్య ఏసీ కొనుక్కున్నాడమ్మా అంటే కొనుక్కొని అమ్మ కొనుక్కుంటే మంచిదే కదా, వాడు మా అన్నయ్యే కదా అని చెప్పాను, కానీ ఏ ఒక్క విషయం చెప్పలేదండి. బాగానే మాట్లాడింది, చక్కగా ఉంది, నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పింది. మా బాబు చెప్పాడు ఇట్లా అమ్మా అతనికి ఇల్లు కావాలంట, ఆస్తి కావాలంట, అవి అయితేనే మరి చేసుకుంటాను అంటున్నాడట అమ్మా అని అనేసి మా బాబు చెప్తేనే తెలిసిందండి. ఎప్పుడు తెలిసిందండి? ఒక 2 months అవుతుందా? అంటే మీకు ఇదంతా ఉంటున్న విషయం లేదు, ఉంటున్న విషయం తెలియదు. మా ఇంట్లోనే ఉంటుంది, కానీ వాళ్ళిద్దరు బయట ఎక్కడ కలుసుకుంటున్నారో తెలియదు. మా బాబు పాప ఒక దగ్గరే ఉంటున్నారు, ఒక ఇంట్లోనే విడివిడిగా ఉంటున్నారు. అంటే నేను అడిగేది ఆ పాప మీకు లివింగ్ రిలేషన్ లో ఉంటుందనే సంగతి ఎప్పుడు తెలిసింది మీ దృష్టికి? మా బాబు 2 months క్రితం చెప్పాడు. మీకు చెప్పాడు? ఆ పాప చెప్పింది? మా బాబు మీ పాప మీకు చెప్పిందా అతనికి ఇల్లు కావాలి ఇట్లా? ఆ తర్వాత ఆ బాబు వివరాలు అడిగారా మీరు? అడిగారండి. మా బాబు వెళ్ళి ఏంటి ఇది అని మా పాపని అడిగితే వాళ్ళకి ఏం లేదు, ఇదంతా డబ్బు కోసం ఆస్తి కోసమే చేస్తున్నాడమ్మా, అతనికంటూ ఏమీ లేదు, అదంతా వాడు నటిస్తాడు అని అనేసి చెప్పాడండి. మా బాబు ఎంక్వైరీ చేశాడు, చేస్తే అలా అని చెప్పాడు. ఆ అబ్బాయి డి షోలో చేస్తాడటండి. ఆ తర్వాత వాళ్ళకంటూ ఏమీ లేదు, వాళ్ళ ఫాదర్ లేడు, అబ్బాయి ఒక్కడేనంట, ఇంకో తమ్ముడు ఏదో ఉన్నాడని చెప్పాడు. వాళ్ళ పూర్ ఫ్యామిలీ అండి. ఈ అబ్బాయి చేసిందంట ఏంటంటే ఈ ఆస్తి కోసం వాళ్ళ నాన్నగారు దిగిపోతే సింగరేణి డబ్బుల కోసమే లవ్ చేశాడు. అంటే ఇది ముందు గ్రహించలేదా, లేకపోతే ఆయన ట్రాప్ చేసి అమ్మాయి ఇచ్చేసాడా? పెళ్లి ఆల్రెడీ విడాకులు అయిపోయిందనే ఉద్దేశంతో ఏమని ట్రాప్ చేశాడంటారా? ఏమన్నా మీ అభిప్రాయం ఏంటి? ఇవన్నీ తెలిసే చేసి ఉంటాడండి, నాకు తెలిసి అయితే. నాకేం తెలియదండి. అదైతే ఆల్మోస్ట్ మీకు చనిపోయే కంటే ముందే 2 నెలల క్రితం ఈ సమాచారం మీ దృష్టికి వచ్చిందని చెప్పారు. సో మరి ఆవిడ మందలియటం కానీ ఆవిడ చెప్పారండి. మంచి చెడు మా బాబు చెప్పాడు, నేను చెప్పానండి. చెప్తే లేదు మంచోళ్ళు, అది ఇది చాలా మంచోళ్ళు అని అనేసి చెప్పకొచ్చిందండి. అది మరి తర్వాత ఆవిడ మరి లివింగ్ రిలేషన్ లో కాదు, అది తప్పు కదమ్మా, అలా ఉండకూడదు. మరి అంటే వాళ్ళ డాడీ అన్నారు, ఇప్పటికి నువ్వు వాళ్ళ డాడీ వచ్చాయమ్మ, నీకేమైనా ఇబ్బంది ఉంటే ఉద్యోగం అది ఏం లేదు, ఒక్కదాన్ని ఉండాల్సిన అవసరం లేదు, ఈ మధ్య హెల్త్ కొంచెం బాగాలేదు అయితే వచ్చేమన్నాం. మెడిసిన్ హాస్పిటల్లో చూపించాం, మెడిసిన్ ఇప్పించాము. కడుపులో నొప్పండి.
అదే గాని ఇంకా అమ్మాయి ఏం చెప్పలేదండి, నాకు పూర్తి వివరాలు అంటే తెలియదు. అంటే మీరు వెళ్ళి ఎక్కడ ఎవరితో లివింగ్ రిలేషన్స్ ఉంటో వాళ్ళ పెద్దవాళ్ళతో మీరు వెళ్ళి మాట్లాడడం కానీ ఏమి చేయలేదా? చేయలేదు. ఎందుకంటారు? ఏదైతే అదైతుంది అమ్మాయి, పర్వాలేదు, నేనేమి దాన్ని నాకు కావాలని అయితే ఏం లేదు అనేసి చెప్పింది మా బాబు మాట్లాడిన తర్వాత. అంటే ఆయన వదిలేద్దామని ఈమె కూడా డిసైడ్ అయిందా, లేకపోతే ఎందుకు ఏదైతే అదైతుంది అందండి, ఏదన్నది నాకు తెలియదు. అంటే ఇప్పుడు వద్దు అనుకున్నప్పుడు ఆవిడ పక్కకు వచ్చేయచ్చు, ఆస్తి కోసం అనుకున్నప్పుడు పక్కకు వచ్చేయచ్చు. అదే చెప్పామండి, అదే చెప్పాం, ఆస్తి కోసం అయితే పక్కకు వచ్చేయచ్చు కదా ఆవిడ. అంటే మరి అంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్న బలవత్నాన్ని చేసుకోవడానికి గల కారణం ఏమి ఉంటుంది? తెలియదండి, అస్సలు వద్దు అనుకున్నప్పుడు పక్కకు వచ్చేయచ్చు. ఆయన వద్దు అంటానే ఉందండి, వాళ్ళ ఇంట్లో మరి అక్కడే ఉందంటున్నారు. మా అమ్మాయి ఇక్కడ ఉంటుంది, అక్కడికి వెళ్తుంది వస్తుంది, మా బాబు చూసుకుంటున్నాడు అని. నిన్న నైట్ మొన్న కూడా వచ్చాడట, ఇంటికి వచ్చిందంట, బాబుతో మాట్లాడింది. ఫైనల్ అసలు అక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, పాప మీకు ఎందుకు అంటే చేసుకుంటే చేసుకుని ఉండాలి, లేకుంటే వద్దని నిర్ణయించినప్పుడు వద్దనుకుని ఉండాలి. మరణించడానికి అక్కడ ఏం జరిగిందో తెలియదండి. ఇప్పుడు ఆవిడ మరణించిన ప్లేస్ లో వాళ్ళ ఇంట్లో ఎవరో ఉంటారు. వాళ్ళ అబ్బాయి, ఈ అభిలాష్ అనే అబ్బాయి, వాళ్ళ అమ్మను వాళ్ళ తమ్ముడు అండి, ముగ్గురు ఉంటారు. వాళ్ళ తండ్రి ఏం చేస్తారు? లేరండి, చనిపోయారు. లేరండి, చనిపోయారు. ఆవిడ తల్లి ఉంది, ఏం చేస్తుంది ఆవిడ? తెలియదండి, తను ఇంట్లోనే ఉంటారు ఇప్పుడు. ఇంట్లోనే నువ్వు ఉంటారు. ఏమైనా వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేసావు? ఆ అబ్బాయితో నువ్వు మాట్లాడని ట్రై చేసావు? ఏంటి మరి కలిసి ఉండేటప్పుడు పెళ్లి చేసుకోవడం కానీ ఇది చేయొచ్చు కదా, ఎంతకాలం ఇలా ఉంటారని మీరు అడగలేదా? మేము అడిగే అవకాశం ఇవ్వలేదండి, వాళ్ళే చెప్పారు మీరు ఇట్లా, మీరు నాకు ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ పిల్లని పెళ్లి చేసుకోవడానికి, నాకు ఇంత ఇస్తే నేను పెళ్లి చేసుకుంటాను, లేకపోతే అట్లాంటిది ఏం లేదు అన్న సందర్భంలో నేను మాట్లాడడం జరిగింది ఒకసారి గతంలో. అట్లాంటిది ఆ అబ్బాయితో మాట్లాడానండి, అట్లాంటిది ఏం లేదు బాబు, నీకు ఇవ్వడం జరగదు, పెళ్లి చేయడం జరగదు. మీరు ఆ అమ్మాయిని కనుక ఏమన్నా మానిపులేట్ చేసి మోటివేట్ చేయడానికి ట్రై చేస్తే కనుక మంచిగా ఉండదని చెప్పి ఆల్రెడీ మేము చెప్పాం. నీతో అతనికి సంఘర్షణ జరిగింది? లేదండి, మామూలుగానే చెప్పామండి, సంఘర్షణ ఏం లేదు, మామూలుగానే చెప్పాము, మామూలుగా మాట్లాడి చెప్పాము, ఇంటికి వచ్చినప్పుడు చెప్పామన్నమాట. సరే, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆ అబ్బాయి ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడు అనంట. మీరు ఏ విధంగా కంప్లైంట్ ఇస్తున్నారు? అదే ఏది ఉంటే అది, దానికి మాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరు లివింగ్ లో ఉన్న విషయం మాకు తెలుసు కాబట్టి అదొకటి పెడుతున్నాము. దాన్ని పెట్టి కంప్లైంట్ ఇచ్చి తన మీద ఏ చర్యలు తీసుకుంటారో చూద్దాం. ఎందుకంటే నేను చచ్చిపోవడానికి కారణం పలానా మనిషి అని చెప్పేసి మా సిస్టర్ తీసిన వీడియో ఉంది, వాళ్ళ ఇంట్లో నుంచి ఎక్కడైతే చనిపోయారో అదే ఇంట్లో నుంచే తీసింది. మరి ఈ విషయం మీకు చెప్పిందా? ఇంకొక అతనితో నాకు రిలేషన్ అసలు మాకు పెట్టిన అతను ఏదైతే స్టేటస్ వల్ల మాకు తెలిసిందో, అందరికి తెలిసి మాకు పంపించారో అదే మాకు చివరిలో తెలిసింది. మమ్మల్ని హైడ్ చేసి పెట్టేసింది, స్టేటస్ మాకు దాకా రాకుండా. ఆ పాపతో రిలేషన్ ఉన్న సంగతి చెప్పలేదు, ఇన్ని చెప్పింది కదా. ఆ పాపతో అతనికి రిలేషన్ ఏర్పడింది, ఆమెని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు అని చెప్పేసి ఆ విషయం మీరు చెప్పలేదా? మరి మీకు ఎవరు చెప్పలేదండి, మీ సిస్టర్ చెప్పలేదండి, అక్కడ దాకా రాలేదు. అసలు తెలిసింది ఎమ్మటే గొడవైంది, ఆ పిల్లది ఆ అబ్బాయిది ఫోటో పెట్టింది, అదే వీడియో వాట్సాప్ లో పెట్టేసింది, తను సెల్ఫీ వీడియో తీసుకున్నది, ఎమ్మటే చనిపోయిందండి. అంటే ఆవిడ నోటీస్ లోకి వచ్చిన తర్వాత తెలియగానే తక్కువ చనిపోయింది అనుకో. అవును. నేను చేసిందో తెలియదు కానీ మళ్ళీ డిలీట్ చేసేసి వీళ్ళిద్దరు ఫోటో పెట్టి. అవునా అక్క, నిజమేనా వీళ్ళ రిలేషన్ అంటే? అవునా, ఏమన్నా బయట చెప్పు మెసేజ్ చేసింది 7:30. నాతో రోజు మాట్లాడుతుందండి, కానీ నాకు ఏ విషయాలు చెప్పలేదండి. నిన్న నైట్ కూడా మాట్లాడింది. మేము అడిగే అవకాశం ఇవ్వలేదండి, వాళ్ళే చెప్పారు మీరు ఇట్లా, మీరు నాకు ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ పిల్లని పెళ్లి చేసుకోవడానికి, నాకు ఇంత ఇస్తే నేను పెళ్లి చేసుకుంటాను. చేసుకుందామన్న థాట్లోనే ఉన్నారు. అమ్మాయి 5 years నుంచి కంటిన్యూగా ఒక అబ్బాయిని ఇష్టపడి తనతోనే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అంటే వాళ్ళిద్దరికి ఇష్టం లేకుండా అయితే ఉండదు.